అదే 8 అడుగులు. చేతుల్లో అడ్వాన్స్ ట్రాక్ చేయాలా? నా పేరు ఎం నాగేశ్వరరావు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, డైరెక్టర్ ఆఫ్ శ్రీ భవిష్య జూనియర్ కాలేజ్. జేఈ మెయిన్స్ 2025 ఫలితాలలో శ్రీ భవిష్య కాలేజ్ ప్రభంజనం సృష్టించింది. అతి సాధారణ విద్యార్థులతో కూడా అసాధారణమైన ఫలితాలను ఈ సంస్థ స్థాపించిన రోజు నుంచి రిపీటెడ్ గా ప్రూవ్ చేస్తూనే ఉంది. మేము స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి చూపించాం. ఇక అక్కడ మొదలైనటువంటి మా ప్రస్థానం ప్రతి సంవత్సరం ర్యాంకులు, సీట్లు, అది ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా పెరుగుతూనే ఉన్నాయి. అది కూడా కార్పొరేట్ కళాశాలలో ధీటుగా, అంటే ఏ విధమైనటువంటి ఫౌండేషన్ లేకపోయినా అతి చిన్న చిన్న స్కూల్స్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలతో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం. మరోసారి దాన్ని మరింత గొప్పగా రుజువు చేశాం. ఇప్పుడు ఈ 2025 జేఈ మెయిన్స్ ఫలితాలలో 99.9% మిస్టర్ కృష్ణ కౌశిక్, దిస్ బాయ్ గాట్ ద 99.9%. అలాగే 99% అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. 98% పైన 22 మంది, 97% పైన 33 మంది, 96% పైన 53 మంది, 95% పైన 185 మంది, 90% పైన 362 మెంబర్స్ ఉన్నారు. మొత్తం మీద 90% మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి అర్హత సాధించారని చెప్పడానికి గర్విస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన ఫలితాలకు కారణం శ్రీ భవిష్య టీచింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ టీచ్ చేసేటటువంటి టీచర్సే ఓనర్స్ గా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఎక్కడ టీచర్స్ ఏ టీచింగ్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే పిల్లలకు ఫ్రెండ్లీగా ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళ కాన్సెప్ట్స్ ఎక్కడ క్రిటికల్ గా ఉంటాయి, ఎక్కువ టైం వేటికి ఇవ్వాలి, ఎక్కడ స్టడీ అవర్లో బాగా వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వాలి, ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలను తీసుకురాగలిగామని చెప్పడానికి సంతోషిస్తున్నారు. మీరు ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం గురించి మేము చెప్పడమే కాదు, వారి వారి మాటల్లో కూడా వినవచ్చు. ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలా వర్క్ చేశారు, కానీ వాళ్ళు ఆ విధంగా మంచి సీట్లు ఎలా తెచ్చుకున్నారు, వాళ్ళ నుంచి కూడా మీరు వినవచ్చు. వాళ్ళు కూడా మాట్లాడతారు. ముందుగా శివసాయి కుమార్ మాట్లాడారు. నా పేరు వైష్ణవి, నేను తాడిపత్రి నుంచి వచ్చాను. నేను తాడిపత్రిలో ఒక చిన్న స్కూల్, ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేని ఒక చిన్న స్కూల్ నుంచి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చే ముందు నాకు ఐఐటికి ఎలా వెళ్ళాలి, మెయిన్స్ అడ్వాన్స్ ని ఎలా క్రాక్ చేయాలని ఎటువంటి ఐడియా లేనించి వచ్చాను. అయితే రావడం ఎలైట్ సెక్షన్ లో తీసుకొని అక్కడ మా ప్రొఫెసర్స్, లెక్చరర్స్ సహాయంతో, ప్రోత్సాహంతో ఇలా ముందుకు వచ్చాము. తర్వాత ఒక స్పెషల్ బ్యాచ్ అనే సిఓ బ్యాచ్ ని పెట్టి అక్కడ కేవలం లిమిటెడ్ మెంబర్స్ కి ఒక లిమిటెడ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ మాకు నచ్చిన విధంగా మాకు ఎలా చేస్తే బాగుంటుందో అలా చూసి మా డైరెక్టర్స్ మాకు దాన్ని డిజైన్ చేసి ఇచ్చారు. అదే వేరే ఏ కార్పొరేట్ కాలేజెస్ లో మాకు అడ్వాంటేజ్ అనేది ఉండదని నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ మా లెక్చరర్స్ అండ్ మా డైరెక్టర్స్ ఒకళ్ళే. మాకు ఎలా గైడ్ చేయాలి అని ప్రతి ఒక్క విషయం వాళ్ళు మాకు చాలా బాగా నేర్పించారు.